కూడా బాధ్యత తీసుకోవాలి అంటుంది ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఈ 3 ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ 3 ఆర్టికల్స్లో ఉండేటువంటి కంటెంట్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేర్చారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. సరే, 21A అనేటువంటిది కొత్తగా వచ్చింది, 51లో ఏ అనేటువంటి 11వ ఆర్టికల్ అనేటువంటిది కొత్తగా వచ్చింది. మరి 45 అంటే ఆల్రెడీ ఉన్నదేగా, 45 అంటే ఏదో ఉన్నట్టేగా. మరి 45లో ఆల్రెడీ ఉండేటువంటి కంటెంట్ ఏంటి అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఏమందించాలి? ప్రాథమిక విద్యను అందించాలి అంటుంది. ఎప్పుడు ఇది? బిఫోర్ 86th అమెండ్మెంట్. 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేయకముందు 45వ ఆర్టికల్ ఏం చెప్పేది? 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను అందించాలి అని ఉండేది. ఇక్కడ ఉండేటువంటి కంటెంట్ను ఎక్కడికి చేర్చుకున్నాం? ప్రాథమిక హక్కుల్లో చేర్చుకొని, ప్రాథమిక హక్కుల్లో చేర్చుకున్న తర్వాత ఇక్కడ కొత్తగా ఒక పాయింట్ని యాడ్ చేశారు. అదే అంగన్వాడీ ఎడ్యుకేషన్ అందివ్వాలి అనేటువంటి విషయాన్ని. ఇక్కడ 86వ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటిది 2002 ప్రకారం, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి సంబంధించింది 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 21లో ఏ అనేటువంటి ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించింది, విద్యా హక్కుకు సంబంధించింది. ఇది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఈ ఆర్టికల్ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం చేర్చుకోవడం జరిగింది. ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 21A అనేటువంటి ఆర్టికల్తో పాటు 45వ ఆర్టికల్లో కొత్తగా ఏమని చేర్చారు అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది ప్రభుత్వాలు అందించాలి అని. అదేవిధంగా 51A అనేటువంటి ఆర్టికల్లో 11వ ప్రాథమిక విధి అనేటువంటి దాన్ని చేర్చుకొని దీనిలో ఏముంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని చేర్చడం జరిగింది. అర్థమైందా లేదా? ఏం చెప్తుంది 21A అనేటువంటిది? ఏం చెప్పింది? విద్యా హక్కు అంటే ఏముంటుంది? విద్యా హక్కు ఎవరికి సంబంధించింది? 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య పొందడం వాళ్ళ యొక్క హక్కు అంటుంది. ఎవరి యొక్క హక్కు? ఆ పిల్లల యొక్క బిలో 14 years లోపు పిల్లల యొక్క హక్కు ప్రాథమిక విద్య పొందడం. మరి వాళ్ళు పొందలేకపోతే ఏం చేయొచ్చు? కోర్టుల ద్వారా సాధించుకోవచ్చా లేదా? అందుకేగా ఫండమెంటల్ రైట్స్లో పెట్టింది. అదే ఆదేశిక సూత్రాల ముందు నుంచి ఉండేది. కానీ ముందు నుంచి ఉన్నప్పుడు అది ఏమైనా అమలు చేయకపోతే కోర్టుల ద్వారా సాధించుకోగలరా? లేదు. ఆదేశిక సూత్రాల్లో ఉంటే కోర్టులకు వెళ్ళలేం కాబట్టి దాన్ని ఆదేశిక సూత్రాల నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? ఫండమెంటల్. మరి ఇది రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది విద్య అందించకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చా లేదా? కోర్టుకు వెళ్ళొచ్చు కదా. అందుకే ప్రయారిటీ ఇవ్వడం కోసమే ఆదేశిక సూత్రాల నుంచి ఎక్కడికి తెచ్చారు? ఫండమెంటల్ రైట్స్ లేకి తీసుకురావడం జరిగింది. మరి ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం. మరి ఇనీషియల్గా ఇది ఎక్కడుండేది? ఆదేశిక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉండేది, ఆదేశిక సూత్రాల్లో ఉండేది. ఏ ఆర్టికల్లో ఉండేది? మరి 45లో ఉండేటువంటి అంశాన్ని తీసేసి కొత్తగా ఏ అంశం యాడ్ చేశారు? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, బిలో 6 years లోపు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఏ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది. మరి దీనితో పాటు ప్రాథమిక విధుల్లో కూడా ఒక కొత్త ప్రాథమిక విధిని చేర్చారు. ఇది 11వ ప్రాథమిక విధి అనేటువంటిది. యాక్చువల్గా ఇవి 51A అనేటువంటిది దేనికి సంబంధించినది అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది. మళ్ళీ దీనిలో ఏముంటాయంటే 51Aలో మళ్ళీ స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d,
స్మాల్ ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, మొత్తం ఎన్ని ఉన్నాయి? కే వరకు ఉంటాయి. అంటే లాస్ట్ ఆర్టికల్ ఏంటి? కే. అంటే 11వ ప్రాథమిక విధి అంటే ఏం రావాలి? 51లో ఏలో స్మాల్ కే అనేటువంటిది. అది ఏం చెప్పేది? ఏం చెప్పేది? 6 to 14 years లోపు ఏజ్ గ్రూప్ పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడం అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, విధి అని చెప్తుంది ఈ ఆర్టికల్. 51లో ఏలో కే అనేటువంటిది. ఇనీషియల్గా ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి 1950 జనవరి 26 అనేటువంటి రాజ్యాంగంలో లేవు. ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అంటే లేవు. ప్రాథమిక విధులు అనేటువంటి భాగం ఉందా ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో? లేదు. రాజ్యాంగ ప్రారంభంలో ప్రాథమిక విధులు లేవు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం కొత్తగా 4లో ఏ అనేటువంటి భాగం చేర్చుకొని కొత్తగా 51లో ఏ అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకొని ఈ 51A అనేటువంటి ఆర్టికల్లో మొత్తం ఎన్ని ప్రాథమిక విధులను చేర్చుకున్నారు అంటే 10 ప్రాథమిక విధులను చేర్చుకున్నారు. ఎన్ని చేర్చుకున్నారండి? 10. ఎప్పుడు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1976లో. అంటే బిఫోర్ 86 అమెండ్మెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేటివి? 10 ఉండేటివి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం కంటే ముందు ఎన్ని డ్యూటీస్ ఉన్నవి? 10 డ్యూటీస్. మరి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం కొత్తగా ఒక ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశాం. అంటే ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? ఓకేనా? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్? 10. మళ్ళీ కొత్తగా ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ వచ్చింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం? 86. అంటే ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11. ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేవు. మరి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం 10. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఒకటి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రస్తుత రాజ్యాంగంలో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11. మరి 11వ ప్రాథమిక విధి ఏంటి? 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్ దేనికి సంబంధించింది? ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక విధి. అది వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వడం వాళ్ళ యొక్క ఫండమెంటల్ డ్యూటీ అని చెప్తుంది 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్. అర్థమైందా లేదా? ఇది 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి సంబంధించి. మరి అమెండ్మెంట్ చేస్తే సరిపోయిందా? విద్య అనేటువంటిది అందించాలి అంటే సరిపోతుందా? మరి దానికోసం చట్టం కూడా చేయడం జరిగింది పార్లమెంట్ అనేటువంటిది. రాజ్యాంగంలో చేర్చుకుంటే కాదు, అది ఎలా అమలు చేయాలి అనేటువంటి విషయం కూడా చట్టం చేయాలి. దానికోసం 2009వ సంవత్సరంలో ప్రభుత్వం అనేటువంటిది ఒక చట్టం చేసింది. 2009వ సంవత్సరంలో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RTE యాక్ట్ 2009, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ చేసింది. ఏ సంవత్సరం? 2009వ సంవత్సరం. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009వ సంవత్సరం చేసి ఈ చట్టం అనేటువంటిది చేసి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి అని ఈ చట్టం చేయడం జరిగింది. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటి చట్టం చేసి ఈ చట్టం అనేటువంటి దాన్ని 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. చాలాసార్లు అడిగినటువంటి బిట్.
రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అంటాడు. ఏ రోజు నుంచి అమలు చేస్తున్నారు అంటాడు. ఎప్పటి నుంచి? 2010 ఏప్రిల్ 1. చట్టం చేసిన ఇయర్ ఏంటి? 2009. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి చట్టం చేసినటువంటి సంవత్సరం మాత్రం 2009. దాన్ని అమలు చేసుకున్నది మాత్రం ఎప్పటి నుంచి? 2010 ఏప్రిల్ 1. 2010 ఏప్రిల్ 1. ఇది దేనికి సంబంధించింది? రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు. ఏ ఆర్టికల్ చెప్తుందండి? 21లో ఏ అమెండ్మెంట్ ప్రకారం? 86. ఏ సంవత్సరం? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ సంవత్సరం చేశారు? ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? 2010 ఏప్రిల్ 1. ఏం చెప్తుంది 21A అనేటువంటి ఆర్టికల్? 14 సంవత్సరాల లోపు పిల్లలకి, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. అలా ఉచిత ప్రాథమిక విద్య పొందడం వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు అంటుంది 21A అనేటువంటిది. దానికోసం కొత్తగా రాజ్యాంగంలో 86వ అమెండ్మెంట్ చేసి 45 అనేటువంటి ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో ఉండేటువంటి భాగాన్ని ప్రాథమిక హక్కుల్లోకి తీసుకురావడం జరిగింది. ఆదేశిక సూత్రాలలో కొత్తగా ఏం యాడ్ చేశారు అంటే అంగన్వాడీ ఎడ్యుకేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రభుత్వాలు అందివ్వాలి అని రాయడం జరిగింది. ప్రాథమిక విధుల్లో కూడా కొత్తగా ఒక ప్రాథమిక విధిని చేసి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యను అందించాలి అని ప్రాథమిక విధుల్లో కూడా చేర్చుకోవడం జరిగింది. ఇది 21లో A అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ది 22 ఆర్టికల్. నివారణ నిర్బంధం నుంచి రక్షణ హక్కు. నివారణ నిర్బంధం నుంచి రక్షణ హక్కు. ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ లేకపోతే ప్రొటెక్షన్ ఫ్రమ్ డిటెన్షన్. ప్రొటెక్షన్ ఫ్రమ్ డిటెన్షన్. ప్రొటెక్షన్ ఫ్రమ్ డిటెన్షన్. నిర్బంధం నుండి రక్షణ హక్కు. నిర్బంధం నుండి రక్షణ హక్కు 22. ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పాను, డిటెన్షన్లు ఎన్ని రకాలు? 2 రకాల డిటెన్షన్స్. ఎన్ని రకాలు? ఏంటివి? ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్ అనేటువంటివి. ప్రివెంటివ్ డిటెన్షన్, ప్యూనిటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? ముందస్తు జాగ్రత్తగా అరెస్టు చేయడం. వాడు తప్పు చేస్తాడేమో అని చెప్పి ముందస్తుగానే అరెస్టు చేయడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని పిలుస్తాం. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, వాడు తప్పు చేశాడు అన్న ఉద్దేశంతో అరెస్టు చేయడాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్. ముందుగానే నేరం జరగక ముందు అరెస్ట్ చేస్తే ప్రివెంటివ్ అన్నాం. నేరం జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తే ప్యూనిటివ్ డిటెన్షన్ అని పిలవడం జరిగింది. ఇక్కడ చూద్దాం. ప్రొటెక్షన్ ఫ్రమ్ డిటెన్షన్ అంటే నిర్బంధం నుంచి రక్షణ హక్కు అనేటువంటి దానిలో మళ్ళీ కొన్ని సబార్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫస్ట్ ముందు ఆ సబార్టికల్స్ అనేటువంటివి ఏంటి అనేటువంటిది ఒక్కసారి నోట్ డౌన్ చేసుకొని నోట్స్లో ఒక్కసారి రాసుకున్న తర్వాత వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చూద్దాం. 22లో 1 అనేటువంటి ఆర్టికల్. 22లో 1 ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి అరెస్ట్కి కారణాలు తెలుసుకునేటువంటి రైట్ ఉంది. నువ్వు పోలీసులు వచ్చేసి నీ దగ్గరికి నేను అరెస్ట్ చేస్తున్నావు అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని
అడిగేటువంటి రైట్ ఉంది. నీ అరెస్ట్కి కారణాలు తెలుసుకునేటువంటి రైట్ ఉంది ఏ ఆర్టికల్ ప్రకారం? అర్థమైందా నేను చెప్పేది? నీ యొక్క కారణాలకి, అంటే నీ యొక్క అరెస్ట్కి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అనేటువంటి కారణాన్ని తెలుసుకోవడంతో పాటు అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు న్యాయ సహాయం పొందేటువంటి హక్కు కూడా, అంటే నీ యొక్క లాయర్ని పెట్టుకోవచ్చు, నువ్వు నీ యొక్క లాయర్తో మాట్లాడచ్చు, నీ యొక్క లాయర్ ద్వారా నీ యొక్క కేసుని ఏం చేసుకోవచ్చు, వాదించుకుంటూ ఉండొచ్చు. అంటే ఏదో ఆడ అరెస్ట్ చేయగానే ఇంక నీకేమీ హక్కులు లేవు అనుకోకూడదు. అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అరెస్ట్ జరిగిన తర్వాత నీ యొక్క అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఎవరిని పెట్టుకొని? లాయర్ని పెట్టుకొని. అది ఏ ఆర్టికల్ చెప్తుంది? అర్థమైందా? 22(1) అనేటువంటిది ఏం చెప్తుందండి? యు మే నో ది రీజన్ ఫర్ యువర్ అరెస్ట్, అంటే నీ యొక్క అరెస్ట్కి కారణాలు తెలుసుకోవచ్చు. దాంతోపాటు యూ కెన్ అపాయింట్ లీగల్ అడ్వైజర్ ఆర్ అడ్వకేట్ టు ఆర్గ్యూ యువర్ కేస్, అంటే నీ యొక్క కేసును వాదించుకోవడం కోసం ఒక అడ్వకేట్ను కూడా అపాయింట్ చేసుకోవచ్చు. అడ్వకేట్తో కన్సల్ట్ అవ్వచ్చు, ఆయనతో మాట్లాడచ్చు, ఆయన యొక్క ఒపీనియన్ తీసుకోవచ్చు, న్యాయ సహాయం పొందవచ్చు, లీగల్ ఎయిడ్ అనేటువంటి దాన్ని పొందవచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? అర్థమైందా? 22లో 1 ఏం చెప్పిందండి? అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవచ్చు, న్యాయ సహాయం పొందవచ్చు. సింపుల్గా రాసుకోండి. అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవచ్చు, న్యాయ సహాయం పొందవచ్చు. నెక్స్ట్ది 22లో 2. దీంట్లో మనకు 2 ఆర్టికల్సే ఇంపార్టెంట్ 22లో. మిగతావన్నీ నేర్చుకుంటాం, కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఆర్టికల్సే ఇంపార్టెంట్. ఈ 2 ఇంపార్టెంట్ 22లో 2. మిగతావి మీరు నేర్చుకోకపోయినా పర్లేదు, ఈ 2 మాత్రం నేర్చుకోండి. 22లో 2 ఏం చెప్పింది అంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని 24 గంటల లోపు సమీపంలో ఉన్నటువంటి కోర్టులో సబ్మిట్ చేయాలి, హాజరుపరచాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి? 24 గంటల్లోపు. వితిన్ 24 hours you have to present your ఎవరైతే ఖైదీని, అంటే నీ యొక్క ఖైదీని నువ్వు 24 ఎవరినైతే అరెస్ట్ చేశావో డిటెండ్ పర్సన్ని 24 hours లోపు సమీపంలో ఉన్నటువంటి న్యాయస్థానంలో హాజరుపరచాలి, కోర్టులో హాజరుపరచాలి. ఎన్ని గంటల్లోపు? 24 గంటల్లోపు. ఇక్కడ 24 గంటల్లోపు హాజరుపరచడము అంటే జర్నీ టైమును మినహాయించాలి, ప్రయాణ సమయాన్ని మినహాయించాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఆ రోజు రాత్రి, అంటే యాక్చువల్గా ఆయనని తీసుకున్నది అంటే హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంది ఉదయం 4 లేకపోతే 5 సమయంలో. ఆ 4 లేకపోతే 5 సమయంలో అరెస్ట్ చేస్తున్నాము అనే అరెస్టును చూపించారు అంటే అతడిని మళ్ళీ ఎప్పటిలోపు కోర్టులో సబ్మిట్ చేయాలి? 24 గంటల్లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ 24 గంటలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అతని యొక్క ప్రయాణ సమయం, అంటే కోర్టుకు తీసుకురావడానికి సమయం ఉంటుంది చూడండి, ఆ సమయము అనేటువంటి దాన్ని జర్నీ టైం అనేటువంటి దాన్ని మినహాయించుకొని 24 గంటల్లోపు అతన్ని హాజరుపరచాలి కోర్టులో. ఇది కొంచెము ఒక్కొక్కసారి మొన్న జరిగినటువంటి కాంట్రవర్సీలు కూడా ఇదే. కొందరు అడ్వకేట్స్ ఏమంటారు అంటే, ఆయన అరెస్టును 5 గంటలకు చూపించారు కాబట్టి అక్కడ నుంచి 24 గంటలు క్యాలిక్యులేట్ చేద్దాం అంటారు కొంతమంది.
కొంతమంది అనేటువంటిది అక్కడి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ జర్నీ టైం సాయంత్రం అయింది కాబట్టి జర్నీ టైంను మినహాయించుకొని అక్కడి నుంచి 24 గంటల్లోపు అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇంకా కోర్టులో అది దాటలేదు కాబట్టి, ఉదయం 5 అవ్వలేదు, మధ్యలోనే ప్రవేశపెట్టారు కాబట్టి ఆ క్వశ్చనే రాలా. ఆ క్వశ్చన్ రైజ్ అయిందా? రాలా. ఎందుకని? ఉదయం 5 లోపే కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చేసింది. కోర్టు రిమాండ్ ఇవ్వడంతో జైలుకి వెళ్ళిపోయాడు. అంటే జైలుకు పంపించాలి అంటే నువ్వు డైరెక్ట్గా అరెస్ట్ చేసి జైలుకు పెట్టేయకూడదు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి పంపించాలి? కోర్టుకు పంపిస్తే కోర్టు ఇస్తుంది వాడిని జైల్లో పెట్టాలా లేకపోతే ఇంటికి పంపించాలా అని. జైల్లో ఇస్తే జైలుకు పంపించడం అంటే ఏమంటుంది? ఇతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం, 14 రోజులు రిమాండ్కి పంపిస్తున్నాం, లేకపోతే 5 రోజులు రిమాండ్కి పంపిస్తున్నాం. రిమాండ్కి పంపించినప్పుడు ఏం చేయాలి? ఆ రిమాండ్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోవాలి. అంతేగాని ఆ రిమాండ్లో కొట్టకూడదు వాళ్ళని. రిమాండ్ అంటే ఇక్కడ చూడండి, ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయరు? అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయకుండా అనఫీషియల్గా అరెస్ట్ చేసేస్తారు, అనఫీషియల్గా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కోర్టులో ప్రొజెక్ట్ చేయరు. ఎప్పుడో 10 సంవత్సరాలకు, 10 రోజులకో, 20 రోజులకో ప్రొజెక్ట్ చేస్తారు. ఆ లోపు ఏమేస్తాం? హెబియస్ కార్పస్ రిట్ వేస్తాం. అంతేనా? హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటి? బందీ ప్రత్యక్ష, టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అంటాం. బందీ ప్రత్యక్ష అంటే ఆ వ్యక్తిని బాడీతో సహా మా ముందు ప్రవేశపెట్టండి, ఆ వ్యక్తిని మా ముందు ప్రవేశపెట్టండి అనేటువంటిదే హెబియస్ కార్పస్ రిట్. ఇప్పుడు చూడండి, మావోయిస్టు అగ్రనాయకులైనటువంటి ఎవరో ఆర్కే రామకృష్ణ చనిపోయాడు. ఆ రామకృష్ణ లాంటి వ్యక్తిని ఎక్కడో కూపింగ్ జరుగుతూ ఉంది, లోపల పోలీసులకి నక్సలైట్లకి ఒక వార్ లాంటిది, ఒక ఈ ఫైటింగ్ అనేటువంటి జరుగుతుంది. కొంతమంది గాయపడ్డటువంటి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళని అరెస్ట్ చూపించరు. చూపించకుండా ముందు ఏం చేస్తారు అంటే వాళ్ళని విపరీతమైన టార్చర్కు గురి చేసి వాళ్ళ యొక్క మిగతా ఫ్రెండ్స్, కొలీగ్స్, వాళ్ళ యొక్క ఆఫీసులు ఎక్కడున్నాయో ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ అంటే దగ్గర నుంచే చంపేస్తారు. అంటే ఒకవేళ కోర్టులో వాళ్ళని ముందు తీసుకున్న వెంటనే ఏం చేయాలి? కోర్టులో ప్రజెంట్ చేయాలి. కోర్టు ఏం చేస్తుంది? వాళ్ళకి రిమాండ్ ఇస్తుంది. రిమాండ్ ఖైదీని ఏం చేయాలి? నువ్వు కొట్టొచ్చా? వాడి ప్రాణానికి ఏమైనా నష్టం కలిగితే, వాడి ప్రాణానికి ఏమైనా నష్టం అంటే వాడు చచ్చిపోయాడంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పోలీసులదే. వాడికి ఏమైనా దెబ్బలు తగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? రిమాండ్ అయిపోయిన తర్వాత జడ్జి అడుగుతాడు, పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏమైనా నిన్ను కొట్టారా అంటాడు. లాస్ట్లో నువ్వు కొట్టారు అంటే ఎవరికి బాగా అంటే పనిష్మెంట్లు ఇస్తారు? పోలీసులకి. అంటే కొట్టొచ్చున రిమాండ్ ఖైదీని? కొట్టకపోతే నిజం చెప్తాడా? కొట్టకపోతే నిజం చెప్తారా? చెప్పరు. మరి నిజం చెప్పాలి అంటే ఏం చేయాలి?